హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెష్ విలేజ్. ఈరోజు మనం బిళ్ళల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆనియన్, జీరా ఆయిల్లో వేయించుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని చింతపండు నానబెట్టుకొని ఇలా రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీరా, 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ఆనియన్ వేసుకోవాలి. కరివేపాకు, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని 1 స్పూన్ కారం ఒకసారి ఇదంతా కలుపుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే 1 కప్పు శనగపిండికి 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు 1 కప్ శనగపిండి వేసుకొని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇదంతా దగ్గరికి వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇలా ప్లేట్లో పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పీట తీసుకొని దాని మీద ఇలా ప్రెస్ చేసుకుంటూ సన్నగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా మొత్తం ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. మెల్లిగా ప్రెస్ చేస్తూ కట్ చేసుకోవాలి. కట్ చేసిన పీస్లని ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ ప్లేట్ని 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీరా, 1 స్పూన్ ఆవాలు, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. కరివేపాకు, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి.
హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు 2 స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. టూ స్పూన్స్ ధనియా పౌడర్, ఇలా మరుగుతున్నప్పుడు 1.5 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ పులుసు దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న శనగపిండి బిళ్ళల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బిళ్ళల పులుసు రెడీ. Thanks for watching. Like, share, subscribe YouTube ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.